Hi viewers, welcome to AS Media. తెలంగాణలో రాజకీయాలు ఇంట్రెస్టింగ్ గా మారాయి. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తారు, పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు కూడా జరగనుండడంతో ఈ ఎన్నికల్ని బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంది. అటు కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. వరుసగా సమావేశాలు, సభలు, ప్రచారాలు, పర్యటనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తెలంగాణ భవన్లో పార్టీ లోక్సభ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత బాగా ఉందని గులాబీ అధినేత కేసీఆర్ అన్నారు. అంతేకాదు, కాంగ్రెస్ నేతలు కొందరు తనతో టచ్లో ఉన్నారని, అక్కడ అంతా బీజేపీ పెత్తనమే నడుస్తోందని వారు చెప్పారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లో అంతా బీజేపీ పెత్తనమే నడుస్తోందని ఆ పార్టీలోకి వెళ్లిన ఓ సీనియర్ నేత తనతో అన్నారని కేసీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత ఏమైనా జరగొచ్చని, ఏం జరిగినా అది బీఆర్ఎస్ కే మేలు జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ లోకి వెళ్లిన నేతలు ఇప్పుడు బాధపడుతున్నారని చెప్పారు. గతంలో 108 మంది ఎమ్మెల్యేలున్న మన ప్రభుత్వాన్ని కూల్చేందుకే ప్రయత్నించిన బీజేపీ ఇప్పుడు 64 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ ను వదిలిపెడుతుందా అని కేసీఆర్ అంటున్నారు. అందుకే లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయంగా గందరగోళం తలెత్తుతుందని ఆయన జోస్యం చెప్పారు. అయితే ఏం జరిగినా తమ పార్టీకి మేలు జరుగుతుందని ఆయన భావించారు. రాష్ట్రంలో భవిష్యత్ బీఆర్ఎస్దే అంటున్నారు కేసీఆర్. కేసీఆర్ తాజా వ్యాఖ్యలతో తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. కేసీఆర్ కు నిజంగానే కాంగ్రెస్ నాయకులు టచ్ లో ఉన్నారా? కేసీఆర్ తో మాట్లాడిన ఆ నాయకుడు ఎవరు? లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో అని వారంతా లెక్కలు వేసుకుంటున్నారు. మరి ఇదంతా తెలియాలంటే మనం కూడా ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.